Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Mark's Gospel, 6th chapter, verse 50. ఈ దినము మన ధ్యానం కొరకై తీసుకున్నటువంటి వచనము మార్కు సువార్త 6వ అధ్యాయం 50వ వచనం. Be of good cheer, it is I, be not afraid. ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని చెప్పాను. Jesus had just finished feeding a crowd of 5,000 men with 5 loaves and 2 fishes. యేసుక్రీస్తు వారు ఇంతకు మునుపే ఆయన 5 రొట్టెలు 2 చేపల చేత ఆయన 5,000 మంది పురుషులను అప్పుడే పోషించినాడు. Immediately after this, according to Mark, Jesus rather abruptly told the disciples to get into a boat and go ahead of him. ఈ యొక్క సందర్భము తర్వాత యేసుక్రీస్తు వారు ఆయన కంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన తన శిష్యులను ఆయన బలవంతం చేసినట్లుగా చెప్తా ఉన్నాడు. Immediately after that incident, వెంటనే ఆ సందర్భం అయిన వెంటనే ఆయన బలవంతం చేస్తూ వచ్చాడు. so that is exactly what they did. వారు చేస్తూ వచ్చినటువంటి సంగతి కూడా అదే. According to John's Gospel, మా యోహాను సువార్త ప్రకారము if you read from 6th chapter from verses 16 to 18, 6వ అధ్యాయము 16 నుండి 18 వరకు మనం చదివినట్లయితే, when the evening came, his disciples went down to the lake. When they got into a boat and set off across the lake for Capernaum, by now it was dark, and Jesus had not yet joined them. A strong wind was blowing and the waters grew rough. సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రం వద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూమునకు పోవచ్చుండరి. అంతలో చీకటి ఆయన గాని యేసు వారి యొద్దకు ఇంకనూ రాలేదు. అప్పుడు పెద్ద గాలి విసరగా సముద్రము పొంగుచుండెను. Though they are tired the whole day in feeding those thousands of people, ఆ వేలాది మందిని పోషించుటలో వారు దినమంతా అలసిపోయినా కూడా obeying the command of Jesus, they started. యేసు ప్రభు వారి యొక్క ఆజ్ఞకు విధేయత చూపించి వారు ఆరంభమయ్యారు. Imagine feeding 5,000 men. ఊహించండి, 5,000 మంది పురుషులను We don't పోషించట. know how many women and children are there. ఇంకా అక్కడ ఎంతమంది స్త్రీలు పిల్లలు ఉన్నారో మనకు తెలియదు. So it was a huge task for them. వారికి చూస్తే అది ఎంతో విస్తారమైనటువంటి పని. But they have finished it successfully. అయితే ఎంతో విజయవంతముగా ఆ పనిని వారు పూర్తి Now చేశారు. they started as per the command of Jesus. ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క ఆజ్ఞను అనుసరించి వారు ఆరంభించారు. So whole night it was again a great struggle, a life and death situation. ఇప్పుడు రాత్రంతా కూడా ఎంతో గొప్ప శ్రమ, అది ఇంకా మరణాపాయంలో వారు ఉంటా వచ్చినారు. The disciples ended up spending a night on a storm-tossed sea. శిష్యులు చూస్తే ఇంకా ఆ సముద్రం అంతా కూడా తుఫాను చేత అలల చేత కొట్టబడుతున్నటువంటి ఆ స్థితిలో వారు ఉంటా వచ్చారు. But their master somewhere on the shore. అయితే తమ యొక్క యజమానుడు చూస్తే ఆ యొక్క సముద్రపు అద్దరిన ఆయన ఉంటా వచ్చాడు. Wind was blowing. అక్కడ గాలి విసురుతా The ఉంది. waves were getting bigger and bigger. ఆ యొక్క అలలు ఇంకా పెద్దగా మారుతా ఉన్నాయి. The boat was bouncing. అక్కడ చూస్తే ఆ దోణి ఇంకా కొట్టబడతా ఉంది. And every one of them was struggling to keep the boat heading into the waves and across the lake. ఆ యొక్క దోణిని చూస్తే వారు ఇంకెంతో చక్కగా నడిపించడానికి ఎంతో కష్టపడి ప్రయాణిస్తా ఉన్నారు. They were all struggling. వారు ఎంతో శ్రమ పడుతూ uన్నారు అందులో. And so John tells that they rode 3 to 4 miles. యోహాను చెప్తా ఉన్నటువంటి మాట ఏంటంటే వారు 2-3 మైళ్ళు ప్రయాణం చేస్తూ వచ్చారు. In John 6:19. యోహాను సువార్త 6:19లో రాయబడింది. John says, యోహాను ఏమంటున్నాడు? they had rode about 520 or 30 furlongs. వారు ఇంచుమించు 2 కోసుల దూరము దోణిను నడిపించిన తర్వాత, Imagine for 9 long hours they were rowing. ఊహించండి, వారు 9 గంటలు వారు ఆ రీతిగా శ్రమ పడుతూ ఉన్నారు. Oh, they were expert rowing. వారు పడవ నడుపుతా ఉన్నారు. They were expert fishermen. వారు చూస్తే ఎంతో నేర్పరులైనటువంటి జాలర్లు. Storms are not new to them. ఈ యొక్క తుఫానులు అనేటువంటి వారికి ఏం కొత్త కాదు. But this storm was of a great intensity. అయితే ఈ యొక్క తుఫాను ఎంతో గొప్ప తీవ్రతతో అది ఉంటా It was వచ్చింది. something that they were facing for the first time in their lives. వారు ఇది ఏ రీతిగా ఉంటా వచ్చిందంటే తమ జీవితాల్లో మొదటిసారిగా ఎదుర్కొంటున్నట్టుగా ఉంది. So therefore that was a very long and terrible night for them. కాబట్టి వారికి అదెంతో దీర్ఘమైన ఎంతో భయంకరమైనటువంటి రాత్రిగా ఉంటా There is వచ్చింది. a long time to be at the mercy of the wind and the waves. That was for so many hours they were at the mercy and the of the wind and the waves. వారు చూస్తే ఎన్నో గంటలు సేపు ఆ యొక్క గాలి తర్వాత తుఫాను చేత వారు కొట్టుబడుతూ వచ్చారు. I am sure the disciples may be wondering, నేను నిశ్చయంగా అనుకుంటాను ఏంటంటే వారు శిష్యులు ఆశ్చర్యపోయి ఉంటారు. are we going to survive in this storm? ఈ యొక్క తుఫాన్లో బ్రతుకుతామా మనము? Where is Jesus? యేసుప్రభు వారు ఎక్కడున్నారు? What are we doing here on the water during such a wind? అటువంటి గాలి సమయంలో ఈ యొక్క నీటిలో మనం ఏం చేస్తా Why ఉన్నాం? Jesus did tell us to go to the other side while he stayed behind? యేసుక్రీస్తు
ప్రభువారు వెనకలే ఉండి ఆయన మమ్మల్ని ముందుకు వెళ్ళమని ఎందుకొరకు ఆయన చెప్పాడు? Is he not having any compassion on us? ఆయనకు మనపైన ఎటువంటి జాలి లేదా? We are so tired feeding thousands of people. ఆ వేలాది మంది పోషించడంలో మనం ఎంతో అలసిపోతా వచ్చాం. Yet he asked us to sail. ఆయనకు కూడా ఆయన ప్రయాణం చేసి వెళ్ళమన్నాడు, And also during night hours. అది కూడా రాత్రి సమయంలో. So question after question, endless questions filled their mind. ఇప్పుడు వారి యొక్క మనసులో చూస్తే ఒక ప్రశ్న తర్వాత ఇంకో ప్రశ్న, ఆ రీతిగా అనేకమైన ప్రశ్నలు వచ్చినాయి. So dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, almost all of us had these experiences in our Christian life. మన యొక్క క్రైస్తవ జీవితంలో మనలో ప్రతి ఒక్కరము కూడా ఇటువంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటూ They వచ్చాం. may not be of the same intensity, but difficulties of various degrees. అవి కూడా అటువంటి తీవ్రతతో ఉండకపోవచ్చు, కానీ వేరు వేరు పరిస్థితులు మనం ఎదుర్కొని ఉండొచ్చు. So such problems are sometimes serious health problems. అటువంటి సమస్యలు కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి అనారోగ్య Or some సమస్య, financial constraints. కొన్ని ఆర్థికమైనటువంటి ఇబ్బందులు, Or family problems such as misunderstanding. కొన్ని కుటుంబ సమస్యలు అంటే అపార్థం చేసుకోవటము, And fights among family members. తర్వాత కుటుంబస్తుల మధ్యలోనే పోట్లాటలు, And divorces. తర్వాత ఇంకా విడాకులు And తీసుకోవటం, stubborn and wayward children. తర్వాత ఎంతో మొండి వైఖరితో పిల్లలు, And addiction to evil habits such as drugs. తర్వాత చెడు అలవాట్లకు వ్యసనాలకు బానిసలు అవటము, And bereavements, that is deaths, something like that. కొన్ని సందర్భాల్లో కుటుంబస్తుల్లో ప్రియమైన వారిని పోగొట్టుకోవటము. So our difficulties are manifold, they are many. మన యొక్క కష్టాలు చూస్తే అవి నానా విధములుగా అనేకములుగా ఉన్నాయి. They vary in their nature. అవి స్వభావ సిద్ధంగా చూస్తే వేరువేరుగా ఉంటాయి. So we face the winds and the waves and storms of life. మన యొక్క జీవితాల్లో కూడా ఈ యొక్క జీవితం యొక్క తుఫాన్లు, తర్వాత గాలులు మనం ఎదుర్కొంటూ ఉంటాం. And many times, like these disciples, అనేక సార్లు ఈ యొక్క శిష్యుల వలె we wonder why we have to struggle. మనం అనుకుంటాం మనం ఎందుకు శ్రమ పడాలి అని And we అనుకుంటాం. question where Jesus is through all of this. ఇప్పుడు వీటన్నిటిలో కూడా యేసు ప్రభు వారు ఎక్కడున్నారనేటువంటి ప్రశ్న వేస్తూ ఉంటాం. And we sometimes ask ourselves whether we are even going to survive or not. కొన్ని సందర్భాల్లో మనమే ప్రశ్న వేసుకుంటాం, ఏంటంటే ఈ సమస్యలో మనం బ్రతుకగలుగుతామా అని అనుకుంటాం. But in our portion, అయితే మన భాగంలో we are told how to respond to the storms of life. జీవితంలో వచ్చేటువంటి తుఫాన్లకు ఎలాగూ స్పందించాలో అది చెప్పబడింది. More specifically, we are told what the Lord does during our life's troubles or trials. ఎంతో నిర్దిష్టంగా మన యొక్క జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఆ సమస్యలు, పరిస్థితులు అన్నిటిలో కూడా ప్రభు ఎలాగో ఆయన స్పందిస్తాడో చూపిస్తా That ఉన్నాడు. gives us the courage and strength to keep on going. అది మనము ఇంకా ముందుకు సాగటానికి ఎంతో గొప్ప ధైర్యాన్ని, ప్రోత్సాహాన్నిస్తుంది. As I said, ఇలా చెప్పినట్లుగా every believer will have problems. ప్రతి విశ్వాస జీవితంలో సమస్యలు ఉంటాయి. Though I am sharing this word now, నేను ఇప్పుడు ఈ వాక్యాన్ని పంచుకుంటున్నా I కూడా am having my own serious problems in my life. నేను నా యొక్క జీవితంలో ఎంతో తీవ్రమైనటువంటి సమస్యలు నేను కలిగి I ఉన్నాను. have my own storms. నేను నా జీవితంలో సొంత తుఫాన్లు కలిగి Some ఉన్నాను. of them can be shared, and some storms we cannot even share with others. కొన్ని తుఫాన్లు అవి ఇతరులతో పంచుకోవచ్చు, కొన్ని తుఫాన్లు ఇతరులతో పంచుకోలేని పరిస్థితి. The struggle will be between you and God. ఆ యొక్క పోరాటం అనేటువంటిది నీకు దేవునికి మధ్యలో ఉంటుంది. Never forget, the more you work for God, the more you are witnessing for Him, the more problems will be. ఎంతగా ఈ సంగతిని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. ఎందుకొరకంటే దేవుని కొరకు ఎంతగానో కష్టపడి పనిచేస్తా ఉన్నా, ఎంతగా ఆయన కొరకే సాక్ష్యం పంచుకుంటా ఉన్నా కూడా అంత అధికముగా శ్రమలు ఉంటాయి. And I know experientially the meaning of spending sleepless nights with tears. నేను అనుభవపూర్వకంగా అనేకమైనటువంటి రాత్రులు కన్నీటితో గడిపినటువంటి సందర్భాలు ఉన్నాయి. Sometimes problems seem to be insurmountable, we cannot conquer them. కొన్ని సందర్భాల్లో సమస్యలు చూస్తే ఇంకా వాటిని జయించలేము అన్నట్లుగా కనబడతాయి. Even you also who is hearing this message may be going through some storms of life. ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నటువంటి నీవు కూడా జీవితంలో ఇటువంటి తుఫాన్ల గుండా నువ్వు వెళ్తూ ఉన్నావేమో. But by the end of this story, the disciples were full of courage. అయితే ఈ కథ అంతంలో గనక మనం చూస్తే శిష్యులు ఎంతో గొప్ప ధైర్యం చేత వారు ప్రోత్సహించబడ్డారు. They are no longer afraid. ఇంకా వారు ఏమాత్రం కూడా భయం లేదు వారి Why? జీవితంలో. What happened? ఎందుకొరకు ఏం జరిగింది? What is the reason for their sudden change? వారి యొక్క జీవితంలో అకస్మాత్ అయినటువంటి మార్పు కలగడానికి కారణం ఏంటి? Mark wrote a very important point. ఇక్కడ మార్కు ఎంతో ప్రాముఖ్యమైన అంశాన్ని రాశాడు. He tells us that ఆయన అంటాడు, the boat was in the middle of the lake. ఆ యొక్క ధోని ఆ యొక్క సరస్సు మధ్యలో అది ఉండింది. And he means Jesus was alone on the land. అక్కడ యేసుక్రీస్తు వారు ఆయన ఒక్కడే అక్కడ నిల్చున్నాడు. This is how Mark portrayed the situation. ఈ రీతిగా మార్కు ఆ సందర్భాన్ని వివరించినాడు. It is a lesson to us. ఇది మనకు ఒక పాఠము. Whenever the master was absent from the disciples,
they found themselves in distress. ఈ యొక్క బోధకుడు ఎన్నడైనా కూడా తన శిష్యులతో దూరంగా ఉన్నప్పుడు శిష్యులు ఏదో ఇబ్బంది పరిస్థితుల వారు ఉంటా వచ్చారు. That was certainly the case here. అది అటువంటి సందర్భం ఇది కూడా. And this is certainly the case with us also. ఇది మన జీవితాల్లో కూడా నిశ్చయంగా ఇటువంటి పరిస్థితి That ఉంటుంది. is the reason why Moses pleaded God, ఆ కారణం చేతనే మోషే దేవుని బ్రతిమలాడాడు. if you won't come with us, don't take us. ప్రభువా నువ్వు మాతో రాని ఎడల మమ్మల్ని తీసుకుని వెళ్ళొద్దన్నాడు. The presence of God will make all the difference. దేవుని యొక్క సన్నిధి సమస్తమైనటువంటి ఆ వ్యత్యాసాన్ని తీసుకొని వస్తుంది. And ultimately we read in Exodus 33:14, నిర్గమకాండం 33:14 మనం చదువుతాము. the Lord says, ఇక్కడ ప్రభు అన్నాడు, my presence shall go with thee and I will give thee rest. నా సన్నిధి మీకు తోడుగా వచ్చును, నేను మీకు విశ్రాంతిని కలగజేతును అన్నాడు. Therefore, whatever we do or wherever we go, make sure of his presence. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా కూడా ఆయన సన్నిధి యొక్క నిశ్చయతను మనం కలిగి ఉండాలి. Jesus saw the disciples struggling. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులు శ్రమ పడటం ఆయన చూశాడు. He knew their danger. వారి యొక్క అపాయం ఆయనకు తెలుసు. He knew all about the winds and waves. అక్కడ వచ్చేటువంటి గాలులు, ఆ యొక్క తుఫాన్ల హలలు అన్ని కూడా ఆయనకు తెలుసు. He knew how long they had been out there. ఎంత కాలం నుండి వారు ఆ స్థలంలో ఉన్నారో ఆయనకు తెలుసు. And ఇంకా he knows everything each of us faces too. మనము కూడా ఎదుర్కొనేటువంటి ప్రతి సంగతి కూడా ప్రభువుకు తెలుసు. He knows your concerns, your trials, your heartaches and your tears. నీవు కలిగి ఉన్నటువంటి పట్టింపులు, తర్వాత నీవు కలిగినటువంటి సమస్యలు, ఇబ్బందులు, నీ కన్నీళ్లు కూడా ఆయనకు తెలుసు. And he knew your pains and your sorrows. నీ యొక్క బాధ, నీ దుఃఖం కూడా ఆయనకు తెలుసు. So he went out to them ఆయన వారి యొద్దకు వెళ్ళాడు. and also walking on the sea. తర్వాత ఆయన సముద్రం మీద నడుస్తూ He వచ్చాడు. revealed himself as he really was. ఆయన తన్ను తానే ఆయన ఏమై ఉన్నాడో తాను వారికి బయలుపరిచాడు. Really he revealed his glory. ఆయన నిజముగా చూస్తే ఆయన తన మహిమను వారికి He బయలుపరిచాడు. revealed his power and might. ఆయన తన శక్తిని, తన యొక్క అధికారాన్ని And he బయలుపరిచాడు. was assuring the disciples of his presence with them. ఆయన తన యొక్క సన్నిహిత శిష్యులతో కూడా ఉంటుందనే ఆ నిశ్చయతను వారికి And అనుగ్రహించాడు. by them in the storm as they were facing, వారు ఎదుర్కొన్నటువంటి ఆ యొక్క తుఫానులో he must have revealed all these things. ఆయన వీటన్నిటిని కూడా వారికి బయలుపరిచాడు. Please catch the word, it is I. అక్కడ ఈ మాటను మీరు గమనించండి, ఇది నేనే అంటాడు. In these words, ఈ మాటలో we hear the echoes of the great I am that I am. నేనే అయ్యున్నాను అనేటువంటి ఒక మాట మనకు మరల కనబడుతుంది ఆ మాట. And at the end of that, దానికి ముగింపులో and they all reached safely. వారందరూ కూడా ఎంతో సురక్షితంగా చేరుకుంటూ వచ్చారు. And he also told to Moses, I am that I am. మోషేతో కూడా ప్రభు చెప్తా వచ్చినాడు, నేనే ఉన్నవాడను అనువాడను అని చెప్తా వచ్చాడు. Calmed the storm. ఆయన తుఫాను అణిచివేశాడు. So, dear brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరులారా, the faithfulness of God, దేవుని యొక్క నమ్మకత్వాన్ని చూడండి. he appears on the scene exactly at the right time. ఆయన ఆ యొక్క సందర్భములో సరి అయినటువంటి సమయంలో ఆయన కనబడుతూ This ఉన్నాడు. morning my question is, ఈ ఉదయకాలంలో నా ప్రశ్న are ఏంటంటే, you going through trials of life? నువ్వు జీవితంలో ఉన్నటువంటి పరీక్షల గుండా వెళ్తున్నావా? Are you in the midst of a storm? నువ్వు ఒక తుఫాను గుండా ఉన్నావా? Are you facing restlessness because of your wayward children? నీ యొక్క పిల్లలను బట్టి నీ యొక్క జీవితంలో విశ్రాంతి లేకుండా నువ్వు ఉన్నావా? Come to Jesus. యేసు ప్రభువారి దగ్గర He is the answer. ఆయనే సమాధానము. And he will appear on the scene in the right moment. ఆయన సరి అయినటువంటి క్షణములో ఆ సందర్భంలో ఆయన కనబడతాడు. Remember, Jesus Christ knows your condition. యేసు జ్ఞాపకం ఉంచుకో, యేసు ప్రభువారికి నీ పరిస్థితి తెలుసు. But you have to cry unto him in prayer. అయితే ప్రార్థనలో నువ్వు ఆయనకు మొరపెట్టాలి. So this morning, ఈ ఉదయకాల may సమయంలో God help you to glean some valuable thoughts from this incident and apply it to your life. ఈ యొక్క సందర్భం నుండి కొన్ని విలువైనటువంటి సంగతులను పరిగి వేరుకొని నీ జీవితంలో అనుభవించుకున్నట్లు ప్రభు సహాయపడును If you గాక. fear God, నువ్వు దేనికి భయపడతాయి? really you need fear nothing else. నువ్వు ఇంకా దేనికి కూడా భయపడాల్సిన The అక్కర్లేదు. only known antidote is fear is faith. ఈ యొక్క భయానికి ఉన్నటువంటి విరుగుడు ఏంటంటే అది విశ్వాసమే. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Shall we pray? ప్రార్థన చేస్తాం. Loving Heavenly Father, ప్రేమగల పలుకుని మా తండ్రి, thank you for these various miraculous deeds thou hast done and recorded in the word of God. తను నువ్వు జరిగించినటువంటి వేరు వేరు అద్భుత కార్యములను బట్టి వాటిని నీ వాక్యంలో మీరు రాసి ఉంచినందుకు కొరకు ఎంతో వందనాలు They are చెల్లిస్తున్నాం. also encouragement to us. అవి మాకెంతో ప్రోత్సాహాన్ని God, ఇచ్చేవి. speak to us through this episode. ప్రభా ఈ సందర్భం ద్వారా మీరు మాతో మాట్లాడుతురండి. And we may grow spiritually in our spiritual life. తను మా ఆత్మీయ జీవితాలు ఆత్మీయంగా ఎదుగునట్లు సహాయపడండి. Many of us, O Lord, may be established in our faith. తను మాలో అనేకులు విశ్వాసమును స్థిరపరచబడినట్లుగా Guide us చేయండి. throughout this day. ప్రభా ఈ దినమంతటి కొరకే మీరే నడిపించండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి, ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.